జల జగడాల వల్ల నష్టపోయేది తెలుగువారే. జగన్ రెడ్డి పాలనలో ఆగిపోయిన లిఫ్ట్ ప్రాజెక్ట్ని కూటమి ప్రభుత్వం ఎలా ఆపేస్తుంది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన పేటీఎం మంద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఫేక్ ప్రచారమే. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి అనుమతులు ఎందుకు సాధించలేకపోయావు జగన్ రెడ్డి? అనేక మార్లు ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుమతులు సాధించలేకపోయావు? అన్ని మార్లు ప్రధానిని కలిసి ఏం చేశావు? నీ సొంత పనుల కోసం మాత్రమే అన్నిసార్లు కలిసావా? ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి. నువ్వు నీ గురువు కేసీఆర్ ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఎందుకు ఒప్పించలేకపోయావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో మీ ఇద్దరి నాటకాలు ఏంటి? ప్రజలకు నువ్వు స్పష్టత ఇవ్వాలి. ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి మీరిద్దరూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయటం వాస్తవం కాదా? ప్రాజెక్టుల ముసుగులో కమిషన్లు దండుకోవడం, ప్రాంతీయ చిచ్చు పెట్టి తమ దోపిడీ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ జగన్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నది వాస్తవం కాదా? రాయలసీమపై అభిమానం ఉంటే ఆనాడు తగు స్థాయిలో ఎందుకు నిధులు కేటాయించలేదు? 5 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు చేసిన జగన్ రెడ్డి అందులో సీమ ప్రాజెక్టులకు ఇచ్చింది కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే కాదా? నవ్యాంధ్రలో చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులపై 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నిజం కాదా? నువ్వు ఖర్చు పెట్టిన 2,000 కోట్ల మీద, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన 20,000 కోట్ల రూపాయల మీద చర్చకు నువ్వు సిద్ధమా? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్, బీటీ ప్రాజెక్టు లాంటి 102 రాయలసీమ ప్రాజెక్టుల పనుల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? చంద్రబాబుకు పేరు వస్తుందని కాదా? వివాదాలు లేని ఈ ప్రాజెక్టుని రద్దు చేయడం రాయలసీమ ద్రోహం కాదా? అన్ని అనుమతులు ఉండి వివాదాలు లేని ఆ ప్రాజెక్టును నువ్వు ఎందుకు రద్దు చేశావు? వివాదాలు సృష్టించడానికి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు మొదలుపెట్టింది వాస్తవం కాదా? నువ్వు సమాధానం చెప్పాలి రాయలసీమ ప్రజలకి. మచ్చుమరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది హంద్రీనివాతో పాటు బనకచెర్ల ద్వారా గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగకు అనుసంధానించబడింది. పైగా 798 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది. రాయలసీమ లిఫ్ట్ కు కూడా నీరు తీసుకునే ప్రాంతం సంగమేశ్వరమే. మరి అలాంటప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి డిపిఆర్ ప్రకారం ముచ్చుమరిని పోతిరెడ్డిపాడు కెనాల్ కు కలిపే పనులు ఎందుకు చేపట్టలేదు? దానికి అవసరమైన భూములు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాడు సేకరించి పెట్టి ఉన్నవి ఉపయోగపడతాయి. ముచ్చుమరి మొదటి దశ 13 పంపుల్ని 2017లో చంద్రబాబు జాతికి అంకితం చేశారు. వివాదాలు లేకుండా రోజుకు 3 టీఎంసీల నీరు తోడుకునే సదుపాయం ఉన్న ముచ్చుమరిని పోతిరెడ్డిపాడుకు లింక్ చేసి నిర్మాణ పనులు చేసి ఉంటే నిజంగా సీమకు లబ్ధి జరిగేది. ఎన్జిటి కూడా స్టే విధించేది కాదు. చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుందని ముచ్చుమరిని పాడు పెట్టింది నిజం కాదా? కేసీఆర్ తో కలిసి దుర్మార్గమైన ఆలోచనలు చేసి రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా ముచ్చుమరి పంపుల్ని నిరుపయోగం చేస్తుంది నిజం కాదా? ముచ్చుమరి లిఫ్ట్కు గాని రాయలసీమ లిఫ్ట్కు గాని ఇంటేక్ ప్రాంతం సంగమేశ్వరమే కదా. అయినప్పుడు ఆన్ గోయింగ్ ముచ్చుమరిని పక్కన పెట్టి కొత్తది వివాదంలో ఉన్న రాయలసీమ లిఫ్ట్కు ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయ లబ్ధికే కదా. ముచ్చుమరి ప్రాజెక్టును పక్కన పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట నాటకాలాడి అక్కడ కేసీఆర్కి రాజకీయ లబ్ధి చేకూర్చడానికే రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి ముచ్చుమరిని పక్కన పడేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట నాటకాలాడి అనుమతులు రావు, ప్రాజెక్టు మొదలు కాదు, ఇటు ముచ్చుమరిని కూడా ప్రారంభం చేయకుండా కేసీఆర్కి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే రాయలసీమ లిఫ్ట్ అంటూ నాటకాలాడిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ఆ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాలి. హంద్రీనివా కెనాల్ 1700 క్యూసెక్ల సామర్థ్యాన్ని 3,500 క్యూసెక్ల సామర్థ్యానికి జగన్ రెడ్డి ఎందుకు పెంచలేదు? 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3,500 క్యూసెక్లకు పెంచి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చింది నిజం. కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకు 36 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించలేకపోయావు జగన్ రెడ్డి? చంద్రబాబు ప్రభుత్వమే 36 కోట్లు ఇచ్చింది. కడప జిల్లాకు కూడా ఉపయోగపడే అలగనూరు రిజర్వాయర్కు నిధులివ్వని జగన్ జన్మభూమికి వెన్నుపోటు పడవడం కాదా? కడప జిల్లాలో ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు పోయాయి. దీన్ని తిరిగి నిర్మించడానికి ఎందుకు తగు నిధులు ఇవ్వలేదు? ఇది జన్మభూమికి జగన్ రెడ్డి వెన్నుపోటు కాదా? గండికోట రిజర్వాయర్లో నీరున్న కాలువలు నిర్మించకుండా సొంత జిల్లాకి జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు. ప్లంజ్ పూల్తో శ్రీశైలం ప్రధాన డ్యాంకు ప్రమాదం ఏర్పడితే దానికి ఎందుకు నిధులు ఇవ్వలేదు? కూటమి ప్రభుత్వం దానికి 203 కోట్ల రూపాయలు ఇచ్చింది నిజం కాదా? గోరుకల్లు రిజర్వాయర్కు 55 కోట్ల రూపాయలు, ఆవుకు రిజర్వాయర్ పనులకు 4.5 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించింది. మెయింటెనెన్స్కు నిధులు ఇవ్వనందున
జగన్ రెడ్డి పాలనలో తుంగభద్ర, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. 2024లో తుంగభద్ర 19 గేట్ కొట్టుకుపోగా కేవలం 5 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం కొత్త గేట్ను అమర్చి 40 టీఎంసీల నీరు కాపాడగలిగింది. భూసేకరణ చేయకుండా, అటవీశాఖ అనుమతులు తీసుకోకుండా హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ లింక్ పేరుతో పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీకి 5,000 కోట్ల రూపాయలతో 2020లో పాలన అనుమతి ఇచ్చారు. మట్టి పనులు చేసి 1,000 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారు. అలాగే ఏ అనుమతులు లేకుండా రైతులు వ్యతిరేకిస్తున్న ఆవులపల్లె, నేతిగుట్టపల్లె, ముదివేడు రిజర్వాయర్లను పొంగనూరు నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి కంపెనీకి కట్టబెట్టారు. 688 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వీటికి ఎన్జీటీ మరో 100 కోట్ల జరిమానా విధించగా అందులో 25 కోట్ల రూపాయలు చెల్లించారు. జగన్ రెడ్డి పాలనలో కాంట్రాక్టుల లబ్ధి కోసం ప్రాజెక్టులు చేపట్టారే గాని రైతుల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కాదు. రాయలసీమపై జగన్ కార్చేది మొసలి కన్నీరు మాత్రమే. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మొన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి జల యజ్ఞాన్ని ధన యజ్ఞం చేశారు. విచారణల నుండి తప్పించుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజేష్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకి తీరని నష్టం చేశాడు. రాయలసీమ లిఫ్ట్ పై ఎన్జిటి స్టే విధిస్తే దానిపై జగన్ రెడ్డి 4 ఏళ్లు కౌంటర్ అఫిడవిట్ వేయలేదు. 90% సబ్సిడీతో చంద్రబాబు డ్రిప్ పథకాన్ని ప్రవేశపెట్టగా దాన్ని రద్దు చేసి రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధికి జగన్ రెడ్డి నష్టం చేసిన నిజం కాదా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో సహా నేటి రాయలసీమ ప్రాజెక్టులో 80% ఎన్టీఆర్, చంద్రబాబు నిర్మించినవే. రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్, చంద్రన్న. రాయలసీమ జలాల ద్రోహి జగన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి. కాదనే ధైర్యం నీకు కానీ, నీ పార్టీ నాయకులు కానీ ఉందా? జగన్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నారు టీడీపీ నాయకులు.